క్రిస్మస్ అంటే కేకులు అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే క్యారల్స్ అనుకుంటున్నారు, క్రిస్మస్ అంటే క్యాండల్ సర్వీస్ అనుకుంటున్నారు, కొంతమంది క్రిస్మస్ అంటే కోయర్లో సర్వీస్ అనుకుంటున్నారు. క్రిస్మస్ అంటే ఇవేమీ కాదు పిల్లరా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. క్రిస్మస్ అంటే సమాధానము కలిగి దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకోవడం. క్రిస్మస్ అంటే మనము దేవుని యొద్ద నుండి పొందుకొని ఇతరులకు పంచడం. క్రిస్మస్ అంటే జీవితాలను పరిశుద్ధపరిచేటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. క్రిస్మస్ అంటే పాపము నుండి కడగడానికి రక్షకుడు వచ్చాడు. క్రిస్మస్ అంటే శాపం పోయే రోజు వచ్చేసింది. క్రిస్మస్ అనగా నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు. ఆ యేసు క్రీస్తుని గుండెల్లో చేర్చుకుని, హృదయంలో చేర్చుకుని, ఇంటిలో చేర్చుకున్న వాళ్ళకి ప్రతి దినము క్రిస్మసే. శోధనలు, బాధల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఎక్కడున్నా నీ కన్నీళ్లు తుడిచే క్రీస్తు నీ పక్కనే ఉంటాడు. ఎక్కడ లేని పరలోక ఆనందంతో నింపబడతావు. ఈ క్రిస్మస్ ఆనందాన్ని మనం ఎల్లప్పుడూ పొందుతూ ఉండాలి.